అవును పల్లెటూరు, కాలుజారి కింద పట్టం నిజమా? అదే కాలుజారి కింద పడి ఏ కీలుకి ఆ కీలు విరిగిపోయిందంట కదా, అందుకే అడిగాను. అవన్నీ అతికించుకోవడానికి ఇలా వచ్చావా? సార్, ఈ అనవసరపు మాటలెందుకు? ఆనంద్కి ఏ మిషన్ ఇస్తున్నారో చెప్పండి. ఓడిపోయే వాళ్ళకి ఏ మిషన్ ఇస్తే ఏం లాభంలే. వెళ్ళమ్మా వెళ్ళు. మిషన్ దగ్గర కూర్చొని కొరకబెట్టి అమ్మా నొప్పి అయ్యో నొప్పి అని అరుస్తూ చివరికి ఆయాసపడుతూ నిద్రపోమ్మా. ఆనంది, ఆయన మాటలేం పట్టించుకోకు. నువ్వురా, కూర్చుందు గాని. ఒక్క నిమిషం అశ్విన్ సార్, మీకు విషయం తెలుసా? నేను పోటీలో నిన్ననే దిగాను. అదే కావాలని నన్ను కింద పడిపోయేలా చేశారు. అప్పుడే ఆట పోటీ రెండు మొదలయ్యాయి. ఆనంది కాలు జారి పడింది, ఇక రాదు అనుకున్నారు. కానీ మీ అంచనాలను తారుమారు చేస్తూ వచ్చాను. కొంతమంది నన్ను ఓడించటానికి నన్ను పడేలా చేశారు. అదే నా సగం విజయం. మిగిలిన సగం మిషన్ ముందు కూర్చొని గెలిచి చూపిస్తా. అది చూద్దాం. ఆనంది, పద. ఆ ఆనందికి మీరే ఇదంతా చేశారని తెలిసిపోయినట్టుంది మేడం. అందుకే అన్ని దెబ్బలు తగిలినా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని వచ్చినట్టుంది మేడం. ఈ స్టేజిలో మిషన్ కొట్టడం అంటే మాటలు కాదు మేడం. నిన్నటిదాకా గంట సేపు కొట్టడం కాదు, సాయంత్రం 5:30 వరకు కంటిన్యూస్గా కుడుతూనే ఉండాలి. కాలు చేయి విరిగినా పొగరు మాత్రం అణగలేదు, చూసారా మేడం? మెషిన్ ఫెడల్ మీద కాలు పెడితే ఆ పొగరంతా దిగిపోతుందిలే. మేడం, నా దగ్గర ఒక ఐడియా ఉంది. సైకలాజికల్ అటాక్. అవును మేడం, సైకలాజికల్ అటాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ ట్రిక్ ఇక్కడ ప్లే చేద్దాం. ఓ పల్లెటూరు దానికి కాలు చేయి మాత్రమే విరిగాయి మేడం, కానీ మనసు మాత్రం చాలా స్ట్రాంగ్. మానసికంగా కుంగిపోవాలి, అప్పుడే అది వీక్ అవుతుంది. కరెక్టే, కానీ ఎలా? నేను మధ్య మధ్యలో వెళుతూ ఎవరు ముందంజలో ఉన్నారో ఎవరు వెనకంజలో ఉన్నారా అని అనౌన్స్ చేస్తూ ఉంటాను. ఆనంది పోటీలో లాస్ట్లో ఉందని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతుంటాయి మేడం. అయ్యో నేను ఓడిపోతున్నానే అని కుంగిపోతూ చివరికి ఆ భయంతోనే ఓడిపోతుంది మేడం. సూపర్ ఐడియా. అన్నీ మీకోసమే మేడం. మీరు వెళ్ళి కూర్చోండి, నేను చూసుకుంటాను. సరే. అశ్విన్, టైం అయిపోయింది, పోటీ మొదలు పెడదామా? అందరూ సరిగా వినండి. మీలో ఎవరైతే ఒక్క పీస్ కూడా వేస్ట్ కాకుండా క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా కుడతారో వాళ్లే ఈ పోటీలో విజేతగా నిలుస్తారు.
అందరికీ పీసులు అందాయిగా, ఇక మొదలు పెట్టండి. ఒక్క నిమిషం. పోటీ మొదలైన దగ్గర నుంచి ప్రతి గంటకు ఎవరెవరు ఎన్నెన్ని పీసులు కుట్టారో లెక్క పెడతా. అందులో ఎవరు ముందున్నారో ఎవరు వెనుకున్నారో చెప్తాం. మురళి, ఆ బాధ్యత నీదే. అలాగే సార్. మొదలు పెట్టండి. అమ్మా ముత్యాలమ్మ తల్లి, ఎలాగైనా ఈ పోటీలో గెలవటానికి నాకు శక్తినివ్వు తల్లి. అక్క పెళ్లి ఎలాగైనా జరిపించాలి. సయ్యన్నది ధర్మాగ్రహం, సంకల్పమే వజ్రాయుధం.